ఒక కపోతము పావురము తన సమీపానికి వచ్చి ఆకలవుతుంది అని అంటే అప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్నంతా కూడా తీసి ఇచ్చినాడు శిబి అనేటువంటి పేరు గల చక్రవర్తి. ధర్మము కోసము మన ప్రాచీనులంతా కూడా శరీరాలను వదులుకున్నారు, భార్యాపుత్రాదులను వదులుకున్నారు, సమస్తాన్ని వదులుకున్నారు. అందుకని ధర్మము చాలా శ్రేష్టమైనది. తస్మాదిమాం వరారోహే గృహగోధాం సుదుఃఖితాం ఉద్ధరిష్యే నిజై పుణ్యై దౌహిత్రై నాహుషో యథ. నహుషుడు అనేటువంటి పేరు గలవాడు స్వర్గలోకానికి వెళ్ళినాడు. తాను ఆచరించినటువంటి పుణ్యకర్మల ప్రభావం వలన 1000 సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖభోగాలు అనుభవించి, రాజా నహుష, నీ అనుభవించేటువంటి సుఖభోగాల యొక్క సమయం సమాప్తమైపోయినది అంటే, అయ్యో అయ్యో ఇంకా నేను ఉండాలి అనుకుంటున్నాను స్వర్గలోకంలో. ఎవరైనా నీకు పుణ్యాన్ని ఇస్తే ఇంకా కొనసాగిస్తాను స్వర్గలోకంలో అంటే, అప్పుడు తన మనుమలిచ్చినటువంటి పుణ్యాన్ని పొందినటువంటి వాడే నహుషుడు మళ్ళీ స్వర్గలోకానికి వచ్చి చేరుకున్నాడే. అందుకని పుణ్యము ఒకరి కోసం ఇంకొకరు ఇవ్వవచ్చును. ఎవరు సంపాదించిన పుణ్యము వాళ్లకు సుఖాన్ని ఇస్తూ ఉండగా ఇంకొకళ్ళ యొక్క పుణ్యము కూడా ఇంకొకళ్ళకు ఇవ్వవచ్చును. పుణ్యమును మనం ఎట్లా ధారపోస్తామో పాపాన్ని కూడా ఇవ్వవచ్చును. కానీ ఎదుటివాడు తీసుకుంటే, పుణ్యం ఇస్తాను అంటే తీసుకుంటారు, కానీ పాపం ఇస్తాను అంటే తీసుకునేవాళ్ళు ఉంటారు ఆ లోకంలో. అందుకనే లోకంలో ఒక నానుడి వచ్చింది, తిలా పాపం తలా పెరికాడు. దానికి ఒక పెద్ద కథ ఉన్నది, సమయం వస్తే చెప్పుకుందాం. తిలా పాపం తలా పెరికాడు. అప్పుడేం చేసినాడు, ఒక దొప్పలో నీళ్లు తెచ్చినది కదా ఆమె, ఉన్నటువంటి నీళ్లను చేతుల్లో చల్లి చేతుల్లో తీసుకున్నటువంటి వాడై, దత్తం దత్తం మయా పుణ్యం విజయా సంభవం తవ. ఏ ద్వాదశి నాడు ఉపవాస వ్రతాలు చేసిన నేను ఒక్కనాటికి సంబంధించినటువంటి ద్వాదశి వ్రతానికి సంబంధించిన పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాను అని ధారపోసినాడు. పోయగానే తనకున్నటువంటి ఆ శరీరం తొలగిపోయినది, దివ్యదేహాన్ని ధరించినటువంటిదై స్వర్గలోకానికి వెళుతున్నది. ఆశ్చర్యచకితురాలై ఈ మోహిని చూస్తూ ఉన్నది. ఇంతటి మహానుభావుడు ఈ రుక్మాంగదుడు మళ్ళీ ఆమెను గుర్రం పైన ఎక్కించుకున్నటువంటి వాడై రాజ్యానికి చేరుకున్నాడు. రాజ్యానికి రాబోతూ ఉంటే ఆయన పైన ఉండేటువంటి గాలి సోకినది. గాలిని చూసి ఆ వచ్చేటువంటి గుర్రముల యొక్క గిట్టల చప్పుడును విని, శబ్దధ్వనిని విని, మా తండ్రి గారు రాబోతూ ఉన్నాడు అని భావించినటువంటి పరమధార్మికుడైనటువంటి ధర్మాంగదుడు ఎదురుగా వెళ్ళి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాడు తండ్రి గారికి. రాజ్యానికి చేరుకున్నాడు. చేరుకోగానే మంగళ నీరాజనాలు, మంగళ వాయిద్యాలు, బ్రాహ్మణోత్తముల యొక్క వేదఘోషలు, సువాసనలంతా కూడా పూలు జల్లుతూ వచ్చినటువంటి రాజుగారికి దీర్ఘదండ ప్రణామం చేసి కొడుకైనటువంటి ధర్మాంగదుడు ఆహ్వానం చేస్తూ ఎప్పుడైతే తీసుకుపోబోతూ ఉన్నాడో తన తండ్రి గారి సమీపంలో మోహిని కనిపించినది. ధర్మాంగదుడు తండ్రికి నమస్కారం చేసి, తండ్రి ఈ మోహిని ఎవరు అని ప్రశ్న వేసినాడు. జరిగిన వృత్తాంతమంతా చెప్పినాడు. ఇది నీ తల్లి అనగానే ఒక్కసారి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని పొందినటువంటి వాడై, ఆమెతో కూడుకున్నటువంటి వాడై తన తండ్రిని ఘనస్వాగతాన్ని పలికి లోపలికి తీసుకువెళ్ళినాడు. తీసుకువెళ్ళగానే మహాధర్మిష్ఠుడైనటువంటి తన కుమారుణ్ణి పిలిచి, మీ తల్లిగారైనటువంటి మోహినికి నీవే అన్ని రకాలైనటువంటి వసతులు వ్యవస్థలు ఏర్పాటు చేయరా అన్నాడు. సంధ్యావళి కుమారుడైనటువంటి ధర్మాంగదుడు ఆ తల్లిని తన చేతులను ఆమె నడుస్తూ ఉంటే కాళ్ళ కింద వెడుతూ ఉన్నటువంటి వాడి అంతఃపురంలోకి తీసుకువెళ్ళి ఆమెకు అన్ని రకాల పరిచర్యలు చేసినాడు. తన సమీపంలో ఎన్ని వెలగట్టడానికి వీలైనటువంటి ఆభరణాలు ఉన్నాయో ఆ ఆభరణాలన్నీ కూడా తల్లికి పెట్టినటువంటి వాడై ఆమెతో అంటాడు, సత్యంతే జననీ పుత్ర సంప్రాప్త మందిరే మయా. నీవు నాకు జన్మనిచ్చినటువంటి ఏ తల్లి సంధ్యావళి ఉన్నదో ఆ సంధ్యావళి
తర్వాత మోహిని అయినటువంటి నీవు ఇద్దరు వేరు కాదు. ఆమెను నేను ఏ విధంగా జన్మనిచ్చినటువంటి తల్లిని గౌరవ భావంతో చూస్తానో, మా తండ్రి గారు వివాహం చేసుకున్నటువంటి మోహిని అయినటువంటి నిన్ను కూడా అదే విధమైనటువంటి గౌరవ భావంతో చూస్తాను అని మాట ఇచ్చి చాలా గొప్పగా సపర్యలు చేసి తన వినయాన్ని విధేయతను అంతా కూడా ఆమెకు ప్రదర్శించుకున్నాడు ధర్మాంగదుడు. ఇది జరిగిన తర్వాత ఆమె అలంకారాలన్నీ చేసుకున్నది, అలసటను తొలగించుకున్నది. ఆమెకు భోజనం పెట్టడం కోసమై తన భార్య అయినటువంటి సంధ్యావళిని ప్రేరేపించినాడు. సంధ్యావళి పంచభక్ష పరమాన్నాలతో కూడుకున్నటువంటి పాత్రలను తీసుకువచ్చి మోహినికి కడుపు నిండా భోజనాన్ని వడ్డించినది. భోజనం పెట్టిన తర్వాత ధర్మాంగదుడు తన తల్లి అయినటువంటి సంధ్యావళితో ఏమన్నాడు అనంటే, తండ్రి గారైనటువంటి రుక్మాంగదుడు ఈ మోహినిని గంధర్వ విధిని సంచి వివాహం చేసుకుని వచ్చినాడు, నన్ను పరిచర్యలు చేయమని ఆదేశించినాడు. నేను ఆమెకు సేవ చేస్తూ ఉన్నట్టుగానే నీవు కూడా ఈమెకు ఏ విధమైనటువంటి మాత్సర్యాది భావాలు లేకుండా ఈమెను సేవ చేయవమ్మా అనంటే, తప్పకుండా ఆమెకు నేను కూడా సేవ చేస్తాను అని భావించి ఇద్దరు కూడా పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఉంటూ ఉండగా మహారాజు అయినటువంటి ఏ రుక్మాంగదుడు ఉన్నాడో ఆ రుక్మాంగదునికి చాలా సంతోషం కలుగుతున్నది. వివాహం చేసుకొని వచ్చినటువంటి మోహిని తన రాజ్యంలో ప్రవేశించిన తర్వాత తన భార్య అయినటువంటి సంధ్యావళికి ఏ విధమైనటువంటి గౌరవ అభిమానాలు లభిస్తూ ఉన్నాయో, తాను అభిమానించి వివాహం చేసుకొని వచ్చినటువంటి మోహినికి కూడా అటువంటి గౌరవ మర్యాదలు కలుగుతూ ఉండడం చూసి సంతోషపడుతూ ఉన్నాడు. ఆయనకు ఎంతోమంది భార్యలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ వదిలిపెట్టి మోహిని అంతఃపురంలోనే కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకటి కాదు రెండు కాదు అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. 8 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 8 సంవత్సరాల్లో ధర్మాంగదుడు యువకుడై ఉన్నాడు. జైత్రయాత్ర కోసమై బయలుదేరి వెళ్ళినాడు. అనేక రాజ్యాలను వెళ్ళి ఆ రాజ్యాల్లో ఉండేటువంటి సామంతులందరినీ కూడా గెలిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రకరకాల ధనాలను, కట్నాలను, కానుకలను తీసుకువచ్చి 8 సంవత్సరాల తర్వాత తన తండ్రి గారైనటువంటి రుక్మాంగదునికి ఈ ధర్మాంగదుడు వీటినన్నిటిని కూడా బహుమానాలుగా ఇచ్చుకున్నాడు. నారద, ఆ సందర్భంలో ధర్మాంగదునికి కేవలం భూలోకంలో ఉన్నటువంటి రాజులే కాదు, ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేరాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈయన యొక్క ధర్మనిరతిని, ఈయనలో ఉన్నటువంటి వినయ విధేయతలను చూచి అనేక మంది వారికి సంబంధించినటువంటి పుత్రికలను కట్నాలుగా ఇస్తే రుక్మాంగదుడు ఏం చేసినాడు అనంటే ఆ దిక్కుల యొక్క పుత్రికలను ఇచ్చి ధర్మాంగదునికి వైభవంగా వివాహం చేయించినాడు. చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ధర్మాంగదుని యొక్క పరిపాలన కొనసాగుతున్నది. ఈ మహారాజు రుక్మాంగదుడు అంతఃపురాల్లో ఉంటూ ఆయన భోగాలను అనుభవిస్తూ నారాయణమూర్తి యొక్క ఉపాసన కూడా చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు అనేటువంటి ఈ కథను సనత్కుమారుడు నారద మహర్షికి చెప్పుతూ ఉన్నాడు. శ్రీరామ విష్ణో నరసింహ వామన ప్రద్యుమ్న సంకర్షణ అమల రుంగ్మురారే శ్రీరామ విష్ణో నరసింహ వామన అజానిరుద్ధ అమల రుంగ్మురారే గోపాలకృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి, జగదంబ విశ్వపాలిని మాసాకి. నమః పార్వతీపతే. దుష్టుల యొక్క నిగ్రహణం చేసి శిష్టుల యొక్క పరిపాలన చేస్తూ రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తున్నాడు ధర్మాంగదుడు.
తండ్రి గారు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేసే సమయంలో ప్రజలంతా కూడా ఏ భక్తి భావాలతో కూడుకుని ఉండేవారో ఇసుమంతా కూడా తేడా లేకుండా వాళ్ళంతా కూడా అదే రీతిగా భక్తిభావంతో కూడుకుని ఉన్నారు. ఘటదోగ్ధ్రీషు నృపతే తృప్తవత్సాసు ధేనుషు పుటకే పుటకే క్షౌద్రం ద్రోణమాత్రం ద్రుమే ద్రుమే. ఒక ధర్మాన్ని పరిపాలించేటువంటి మహారాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఎట్లా ఉండేది అంటే, తుమ్మెదలు చెట్లపైన ఉండేటువంటి పూలలో ఉండేటువంటి మధువును ఆస్వాదిస్తాయి. ఒక్క పువ్వులో దానికి కడుపు నిండా మధువు దొరకదు కాబట్టి 10 పూల దగ్గరికి వెళుతుంది. కానీ ధర్మాంగదుడు రాజ్యాన్ని పరిపాలన చేసే సమయంలో తుమ్మెదలకు 2వ పువ్వు మీదకి పోయే అవసరమే లేకుండా ఒక్క పువ్వులోనే కడుపు నిండా ఆహారం దొరుకుతూ ఉన్నది. అంటే ఆ పుష్పాలకు కూడా అంతటి నిండుతనము. తన దగ్గరికి ఎవరైనా వస్తే, ఏదైనా తుమ్మెద వస్తే ఆతిథ్యాన్ని ఇస్తే కడుపు నిండా, అమ్మ నా దగ్గర ఇంతే ఉన్నది, నేను టిఫిన్ పెడతాను, పక్కవాడి ఇంట్లో భోంచేయి, ఆ పక్కవాడి ఇంట్లో ఛాయ్ తాగు అన్నట్టుగా కాకుండా తన సమీపానికి వచ్చినటువంటి తుమ్మెదకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టేటువంటి లక్షణం దానికి ఏర్పడ్డది. పుష్పానికి నిమిత్త మాత్రంగా ఒక్కటి ఇక్కడ ఉదాహరణగా చెప్పినాడు. ఈ విధంగా మొత్తము దేశమంతా సస్యశ్యామలంగా ఉండేది. త్యక్తం న వాసరం విష్ణోర్జన్మ మృత్యు నికృంతనం వ్రతన్నోపేక్షతే తత్తు అతిముగ్ధోసి పార్థివ. ఇప్పుడేమైపోయినది అనంటే, ఒకనాడు ఏకాంతంలో ఉన్నటువంటి సమయంలో రుక్మాంగదునికి ఆ భేరీ తాండవాలు, చాటింపులు వినవస్తూ ఉన్నాయి. కొడుకు కూడా అదేవిధంగా తండ్రి చాటింపులు చేయించినట్టుగా చాటింపులు చేయిస్తున్నారు. హే ప్రజలారా, రేపు ఏకాదశి రాబోతూ ఉన్నది. అది వట్టి ఏకాదశి కాదు, కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి, ప్రబోధని ఏకాదశి అని అంటారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు నారాయణమూర్తి ఏం చేస్తాడు? పడుకుంటాడు. శయనేకాదశి అని అంటారు దాన్ని. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసం, ఈ 4 నెలలను ఏమంటారు? చాతుర్మాసాలు. నారాయణమూర్తి తెలివితో ఉండడు, పడుకో అని ఉంటాడు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఉన్నదో ఆ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. అందుకని నారాయణమూర్తి నిద్రలేచేటువంటి గొప్పనైనటువంటి ఏకాదశి, హే ప్రజలారా మీరంతా కూడా ఉపవాస వ్రతాలు చేయండి అని చాటింపు వేస్తుండగా విని, కార్తీక మాసం ఏకాదశి వచ్చినది అని భావించి ఏ భోగాలను అనుభవిస్తూ ఉన్నటువంటి రుక్మాంగదుడున్నాడో ఆయన ఒక్కసారి చిటాలను లేచినటువంటి వాడి ఏకాదశి వ్రతాన్ని నేను ఆచరించాలి అని ఎప్పుడైతే ఉద్యుక్తుడవుతూ ఉన్నాడో అప్పుడు ఈ మోహిని అడుగుతున్నది, ఏమయ్యా ఏకాదశి గొప్పదనం ఏమిటి? అందులో ఏకాదశి కంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా విశేషము అని అంటున్నావు, ఎందుకు అని ప్రశ్న వేసినది. ఆమె పుట్టగానే యువతి రూపాన్ని ధరించినటువంటిది, మందర పర్వతానికి వచ్చినది, వివాహం చేసుకొని వచ్చినాడు. ఆమె మరి ఈ పురాణాలు ధర్మాలు ఇవన్నీ విన్నదో లేదో, వినలేదు కాబట్టి విశేషమేమిటి అనే ప్రశ్న వేసినది. ఎవరు ప్రశ్న వేస్తారో తెలియదు అని వాళ్లకు 100కి 100 వాడు యథార్థంగా చెప్పినాము అనంటే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ధర్మాచరణను పాటించాలి. అందుకోసమని మనం ధర్మాన్ని తెలుసుకోవాలి, ఎదుటి వాళ్లకు ధర్మాన్ని గురించి చెప్పాలి. అప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడు అనంటే, న కార్తీక సమో మాసో న కృతేన సమం యుగం న ధర్మస్తు దయాతుల్యో న జ్యోతి చక్షుషా సమం. హే మోహిని, కార్తీక మాసంతో సమానమైన మాసం ఇంకొకటి లేదు, కృతయుగముతో సమానమైన యుగం ఇంకొకటి లేదు, దయతో సమానమైనటువంటి ధర్మము ఇంకొకటి లేదు, కళ్ళతో సమానమైనటువంటి జ్యోతి ఇంకొకటి లేదుగాక లేదు, వేదముతో సమానమైన శాస్త్రం ఇంకొకటి లేదు, గంగతో సమానమైనటువంటి తీర్థం ఇంకొకటి లేదు, భూమి దానముతో సమానమైనటువంటి దానము ఇంకొకటి లేదు,
భార్యతో సమానమైనటువంటి సుఖము ఈ లోకంలో ఇంకొకటి లేదుగాక లేదు. ఉపవాసముతో సమానమైనటువంటి తపస్సు ఇంకొకటి లేదుగాక లేదు అని ఈ విధంగా ఇవన్నీ ఎట్లానో కార్తీక మాసముతో సమానమైన మాసం ఇంకొకటి లేదు, ఉపవాసముతో సమానమైన వ్రతం అంటూ ఇంకొకటి లేదుగాక లేదు అనే మాటను చెప్పగానే అప్పుడు ఆమె ప్రశ్న వేసింది, కార్తీక మాసం ఇంత గొప్పదా? కార్తీక మాసంలో చేయాల్సినటువంటి పనులు ఏమిటి? కార్తీక మాసానికి సంబంధించినటువంటి గొప్పతనం ఏమిటో నాకు వినాలనే కోరిక ఉన్నది అనగానే చెప్పడం ప్రారంభించినారు. ఇప్పుడు ఏ మాసము? కార్తీక మాసానికి సంబంధించినటువంటి నియమాలను మనం పాటిస్తూ ఉన్నాం. వ్యాసుడు పురాణాలను రచించి పురాణాల్లో ఏం చెప్తాడు అనంటే, కార్తీక మాసానికి సంబంధించిన నియమాలన్నిటినీ తెలుసుకొని నియమాలను పాటిస్తే వాడికి 100కి 100 వాళ్ళు పుణ్యం వస్తుంది. నెల రోజులకు సంబంధించిన పుణ్యాలు పాటించలేదు, కనీసం 5 రోజులు పంచరత్నాలు అని అంటారు, ఏకాదశి నుండి మొదలుకొని కార్తీక పున్నం వరకు. అది కూడా నాకు సాధ్యం కాలేదు అనంటే కనీసం కార్తీక పున్నమ నాడైనా ఉదయాత్పూర్వమే నిద్రలేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టి నీళ్లు పోసి నారాయణ గోవింద వాసుదేవ అని భజన చేసి ఆనాడు రాత్రి జాగరణ చేయరా, నెల రోజుల పుణ్యాన్ని పొందుతావు. స్వామి అన్ని అవకాశాలు ఇస్తూ వచ్చినావు దిగుతూ ఆనాడు కూడా వీలుగా నాకు కార్తీక మాస వ్రతాన్ని పూర్తిగా పాటించినటువంటి పుణ్యఫలం రావాలంటే ఏం చేయాలి అంటే చెప్పినాడు ఒక ఉపాయం. చెప్పమంటే చెప్తాను, లేకపోతే ముందుకు పోతాను. మరి ఇదొక్కటే పట్టుకొని వేళ్లాడకండి. ఏమన్నాడు అనంటే, కార్తీక మాసం నెల రోజులు కూడా అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం శ్రేష్టమైనది అని, కార్తీక మాసాన్ని రోజుకొకసారి పొగిడితే చాలు. ఇక దీపాలు దానం చేస్తే పుణ్యం వస్తుందో, జాగరణ చేస్తే పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది. కష్టమవుతుంది ఏమన్నా మీకు అనొచ్చా? కార్తీక మాసం నెల రోజులు, కార్తీక మాసముతో సమానమైన మాసం ఇంకొకటి లేదు అని దీన్ని పొగిడితే చాలట. కార్తీక మాసం సంతోషపడి, అబ్బా నన్ను పొగిడినాడు కాబట్టి నా మాసంలో ఏ నియమాలు పాటిస్తే వ్యక్తికి ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని వీనికి అనుగ్రహిస్తాను అని అంటాడు. ఎంత గొప్పనటువంటి మాసం. సంప్రాప్తం కార్తీకం దృష్ట్వా ప్రబోధకరణం హరేహే ప్రవృత్తానాం హి భక్షాణం కార్తికే నియమే కృతే. ఎంతనైనా నీకు ఐశ్వర్యం ఉండవచ్చును, కానీ కార్తీక మాసంలో నీకున్నటువంటి సమగ్రమైనటువంటి ధనాన్ని దానం చేయమని చెప్పదు. ఈ కార్తీక మాసంలో దానం చేయవలసినది ఏమిటో తెలుసునా మోహిని? దీపాన్ని దానం చేస్తే చాలు అఖండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. భక్తిభావంతో కూడుకున్నటువంటి వాడి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి లేదా సమీపంలో ఉన్నటువంటి శివునికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి ఈ కార్తీక మాసంలో నియమాలన్నిటి కూడా చక్కగా పాటించాలి. అందుకని నేనిక కార్తీక మాసం వచ్చినది, నిన్ను వదిలిపెట్టి నేను నారాయణమూర్తి యొక్క ఉపాసన చేయడానికి వెళుతాను అనంటే, అడుగుతున్నది ఇంకా కార్తీక మాసాన్ని గురించి వినాలనే కోరిక ఉన్నది, చెప్పవయ్యా అనంటే చెప్పడం ప్రారంభించినాడు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి ఈ కార్తీక మాసం నెల రోజులు ఉపవాసం ఉండాలి. ఉపవాసం లేకపోతే అయాచితం. అయాచితం అంటే భోజనం అయిందా నీది? కాలేదు. అయ్యో మరి మా ఇంటికి వచ్చి భోజనం చేయి, వస్తాను పద. ఎవరైనా భోజనం చేయమని అడిగితే చేయాలి. 4 రోజులు మన ఇంటికి ఎవరూ రాలేదు ఆనాడు ఉపవాసం ఉండడమే. భోజనం చేసినవా అని అడగలేదు, ఉపవాసం ఉండడమే. దీన్ని ఉపవాసము అని అంటారు. ఇంకొకటి ఉన్నది, పగటిపూట భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం ఉండడం కార్తీక మాసంలో. అదిగాక ఇంకొక ఉపవాసం చెప్పినాడు, నక్త భోజనము. నక్తము అంటే రాత్రిపూట భోజనం చేసి పొద్దాక ఉపవాసం ఉండడము. ఏకభుక్తేన నక్తేన తథైవ అయాచితేన చ అస్మిన్నరైః ధరాచేవ ప్రాప్యతే ద్వీపమాలిని. ప్రధానంగా
ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి విషయాలను గురించి చెబుతూ కార్తీక మాసంలో మాంసాన్ని తినకూడదు, కార్తీక మాసంలో ఒకవేళ మాంసాన్ని తినేటువంటి లక్షణం ఉన్నటువంటి పరంపర అది లేకపోతే మేము బ్రతకము అనంటే పంది మాంసాన్ని అస్సలే తినకూడదు అని నిషేధం చేసినాడు. రౌరవ నరకాల్లో పడిపోతారు. సంపూర్తిగా మాంస నిషేధం అనేటువంటిది స్పష్టంగా చెప్పినాడు. ఏ మాంసాన్ని కూడా తినకుండా ఉండాలి అని చెప్పినాడు. కార్తీక మాసానికి సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ నియమాలను ఇంటిలో చేసిన దానికంటే దేవాలయంలో చేయడం చాలా శ్రేష్టము అన్నాడు. నగృహే కార్తీకం కుర్యాత్ విశేషేణ తు కార్తీకీం. ఏదైనా ఒక తీర్థానికి వెళ్ళాలి నెల రోజులు. అందుకనే చాలామంది ఆశ్వయుజ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు కాశీకి వెళ్ళిపోతారు. నెల రోజులు అక్కడనే నివాసం చేస్తారు. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో నివాసం చేయాలి. మీరందరూ ఒప్పుకుంటే మనం ఈ క్షేత్రంలోనే నెల రోజులు ఉందాం. అమ్మవారు మనం అట్లా ఉంచింది, 10 రోజులు ఇక్కడనే ఉండేట్టుగా చేసింది. నిజానికి ఏ సమయాన్ని మనము ఇంట్లో విశేషమైనది వినియోగించుకోవాలి అనుకుంటాం. పొద్దున్నే కదా విశేషం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మాట్లాడేది. ఆ టైం అంతా ఇక్కడనే మనం వినియోగించినాం కాబట్టి అమ్మవారి దయ ఎంత గొప్పది చూడండి. మనందరికీ అటువంటి అవకాశం ఇచ్చినది. తీర్థే హి కార్తికీం కుర్వన్నరో యాతి హరే పదం. కార్తీక మాసానికి సంబంధించినటువంటి నియమాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉసిరిక స్నానాన్ని చేయడము చాలా శ్రేష్టము. ఉసిరికాయను దానం చేయడము చాలా విశేషము. కానీ ఉసిరిక కాయ పైన దీపాన్ని పెడుతూ ఉంటారు, అది మాత్రం ఎక్కడ కనిపించలే. ఏదాన్ని గౌరవించాలి అని మనం చెబుతామో, శివుణ్ణి పూజించాలి, శివునికి నైవేద్యం పెట్టాలి, అమ్మ పండ్లు తెచ్చినారా శివుని పైన పెట్టండి అనగానే లింగం పైన పెడతారు. దీపం పెట్టండి అనగానే ఉసిరిక చెట్టు కింద దీపం పెడితే విశేషము, కానీ ఉసిరిక చెట్టు మీద దీపం పెడితే నరకము. తులసమ్మ చెట్టు కింద ఆమెకు సెగ దాగకుండా దీపం పెడితే పుణ్యము. ఇక పుణ్యం కదా అని ఆ తులసి కొమ్మలో దీపం పెట్టినారనుకోండి, ప్రమిద కూడా లేకుండా, అయ్యగారు దీపం పట్టండి. ముట్టించిన దీపము అది ఆరేలోపు కొండెక్కే లోపల అయ్యగారి చేతిలో పడాలి. అందుకని వత్తులన్నీ తెచ్చుకొని ప్రమిదల్లో దీపాలు వెలిగించినారు. ఎట్లయినా గుళ్ళో ప్రమిదలు ఉంటాయి కదా అని.